పాస్పోర్ట్ ఏదో చూపిస్తే ఆ పిల్లని వదిలేస్తారా? అందరూ అడ్డుపడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అత్తయ్య గారు? వెళ్ళమ్మా, గో అండ్ గెట్ యువర్ పాస్పోర్ట్. అలాగే సార్. ఈ అమ్మాయి ఇంకా రాలేదేంటి? నిజమే, ఇదే సందు దొరికింది కదా అని అట్నుంచటే పారిపోయిందేమో. అక్క, అబద్ధం తెలియని పిల్ల మీద అనవసరంగా నోరు పారేసుకోకు. ఆ ఇంతగా నోరు పారేసుకుంటుంటేనే అందరు కళ్ళు గప్పి అందరితో మంచిగా ఉంటున్నట్టే నటిస్తూ ఇంత పని చేసింది. ఇంకా అసలు మాట్లాడుకుంటుంటే ఇంకేమైనా ఉందా? ఆపుతారా 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 ఆపుతారా? ఈ బ్యాగ్ లోనే ఉండాలి. ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? పాస్పోర్ట్ కనిపించట్లేదంటే ఖచ్చితంగా ఇది ఆ మనోజ్ గాడి పని అయి ఉంటుంది. ఇప్పుడెంత వెతికినా లాభం లేదు. ఏం చేయాలి? ముందు ఏదో ఒకటి చెప్పాలి. Come on, show me your passport. అమ్మ శామ్, పాస్పోర్ట్ ఏదమ్మా? చూపించు. నా పాస్పోర్ట్ పోయింది. చిన్నత్త, నా పాస్పోర్ట్ ఏమైంది? వేర్ డిడ్ ఐ లూజ్ ఇట్? పోయిందా? అంటే ఈ ఇంట్లో మనకంటే పెద్ద దొంగ ఇంకొకడున్నాడా? ఈ మహానుభావుడేనా? బాగుంది. చిట్టెలుకు లాంటి వీడి సహాయంతో సింహం లాంటి నేను
అడవి లాంటి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి. కనిపించకపోవడం ఏంటమ్మా? బాగా వెతికావా? అంతా వెతికాను చిన్నత, బట్ నో యూస్. అయ్యయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? లోగుట్టు పెరుమాళ్ళకెరక అని అసలు పాస్పోర్ట్ పోయిందో అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు? కమిషనర్ సార్, ఐ లాస్ట్ మై పాస్పోర్ట్. సార్, ఈ అమ్మాయిని ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. ప్రొసీడ్. చూడండి, జ్యువెలరీ షాప్ బ్లాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ షాప్కి మీరు వెళ్ళారు కదా? చెప్పండి. ఎస్, వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? చెప్పమ్మా, నువ్వు ఆ షాప్కి ఎందుకు వెళ్ళావు? ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అది వెళ్ళడం మాత్రమే కాదు, అక్కడున్న సేట్కి సేల్స్ గర్ల్స్ కి ఓ ఫోటో చూపించి ఏదో అడిగారు. అవునా కాదా? ఎస్. ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో వెనక ఏం రాశారు? ఆ ఫోటో డీటెయిల్స్ మాకు కావాలి. సారీ సార్, సారీ. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. బట్ ఈ జ్యువెలరీ బాక్స్ నేను అమ్మమ్మకి ఇవ్వాలని. నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. మిస్టర్ సూర్య, ఇప్పుడు చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ అమ్మాయి దగ్గర సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. మేము అవి క్లారిఫై చేసుకోవాలి. సో మా డ్యూటీ మేము చేస్తాం. దట్స్ ద ఓన్లీ వే. ఆ ప్రశ్నలేవో ఇక్కడే అడగొచ్చు కదా. నో సార్, ప్రతిదానికి ఓ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రకారమే చేయాలి. కొన్ని ప్రశ్నలు ఇక్కడ అడగలేం, మా స్టేషన్లోనే అడగాలి. పోనీ నగలు దొరికాయి కదా, బంధువుల అమ్మాయిని వదిలేద్దామనుకుంటే ఇది మీ నగల కేసు మాత్రమే కాదు, ఒక జ్యువెలరీ షాప్ బ్లాస్ట్ కేస్. సో ఇదంతా ఈజీగా తీసుకోలేం. అదృష్టం బాగుండి బ్లాస్ట్ జరిగిన సమయంలో షాప్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. బ్లాస్ట్ దాకా వెళ్ళింది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ కేస్. ఎంతో క్రూయల్ మెంటాలిటీ ఉంటే గాని అంత సాహసం, దుర్మార్గం చేయరు. బట్ అది ఈ అమ్మాయి వల్ల జరిగిందా లేక ఇంకెవరన్నా చెప్తే ఈ అమ్మాయి అలా చేసిందా అనేది తెలియాలి. సో we will take her. సాముదినా, సూర్య, సూర్య నువ్వైనా చెప్పు, నీకు తెలుసు కదా తన గురించి. ఒరే సూర్య, నువ్వైనా చెప్పరా. కమిషనర్ గారు, తను అలాంటిది కాదండి. ఏమండి, మీరు కూడా ఏం మాట్లాడరండి. ఏంటండి ఏం మాట్లాడరు? అయ్యో అత్తయ్య గారు, మీరైనా చెప్పండి. అయ్యో, నీకు నాకు మధ్య అడ్డు తొలగిపోయింది పద్మ. ఇక మిగిలింది మన పెళ్ళే. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్? అ స్మాల్ రిక్వెస్ట్. నేరం ఒప్పుకుంటావా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటావా? నో సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను నమ్మండి సార్. నేను బాగా చదువుకున్న అమ్మాయిని, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. గొప్పింట్లో మాత్రం దొంగలు ఉండరా ఏంటి? కాకపోతే వాళ్ళని హై క్లాస్ దొంగలు అంటారు. దయచేసి దొంగ అన్న మాట అనకండి. దొంగ కాకపోతే జ్యువెలరీ బాక్స్ నీ చేతికి ఎలా వచ్చింది? At present, I can't explain it. Please trust me, sir. If you don't mind, అమెరికాలో ఉన్న డాడ్తో మాట్లాడాలి. ఒక్క కాల్ చేసుకోవచ్చా? ఈ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్లో ఉంది. సో ఈ టైంలో నువ్వు ఎవరితోనే మాట్లాడడానికి వీల్లేదు. ప్లీజ్ సార్. నో, రూల్స్ పర్మిట్ చేయవు. నేను మీ ముందే మాట్లాడతాను. కేస్ గురించి ఏమీ మాట్లాడను. ప్లీజ్ సార్. చెప్పానుగా రూల్స్ ఒప్పుకోవని. Yay! Woo! Yes! బాబు, ఏ తల్లి బిడ్డ కాళ్ళు పట్టుకోదు. అలాంటి దుస్థితి ఏ తల్లికి రాకూడదు. కానీ ఇవి కాలనుకొని నేను చెప్పేది విను. చూడు, శామ్ జైలుకి వెళ్ళిందన్న ఆనందాన్ని నీరు కార్చుకో. జరగబోతున్న నీ కొడుకు పెళ్లిని, ఆ సంబరాన్ని కళ్ళారా చూసి తరించు, దీవించు. గుండెల్లో భయం తన్నుకొస్తుంటే అలా ఎలా ఉండగలను బాబు? భయమా? దేనికి? ఇవాళ అబ్బో శుభం తెలియని ఆ పిల్ల పోలీసులతో వెళ్ళిందని సంతోషించడం కాదు. రేపు అసలు నిజం బయటపడితే మన పరిస్థితి ఏంటనేది ఆలోచించు. ఆ పిల్ల గురించి అందరికీ తెలుసు కాబట్టి, ఆడపిల్ల కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు. కానీ అసలు ఆ నగలు పెట్టా తీసింది, దాచింది నువ్వేనని తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు బాబు. ఇక ఆలోచించడాలు, ఊహించడాలు ఉండవు. ఆ శామ్ అరెస్ట్ కావటం ఒక విధంగా మంచిదే అయింది. రింగు మాస్టర్ పక్కకు తప్పుకుంటే నేను ఆడుతున్న ఆటకి పులి స్టాప్ పడ్డట్టే. అది కాదు బాబు, ఒకవేళ ఆ పిల్ల నోరు తెరిచి నీ గురించి నిజం బయట పెట్టిందే అనుకో. ఏమీ కాదు. ఆ శామ్ మాటలకిప్పుడు ఇంటా బయట అస్సలు వాల్యూ ఉండదు. తన మాటలు ఎవ్వరూ నమ్మరు. నాకు తెలిసి ఈ ఇంట్లో ప్రస్తుతం శామ్ మీద ఇంకా ప్రేమ, అభిమానం ఉందంటే అది ఒక్క సూర్యకే. ఆ సూర్యని నా మాటల మంత్రంతో నా వైపు తిప్పుకోవడం పెద్ద విషయమేం కాదు. అది కాదు బాబు. ఇంకేమీ మాట్లాడకు. కూరలు పీకిన పాము ఇంకేమీ చేయలేదు. Now, I am the king. I am the hero. పద్మతో నా పెళ్ళి ఇక ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. కొడుకు మీద కడుపు మంటగా ఉంటే చల్లగా మజ్జిగ తాగి పడుకో. అమ్మ కడుపు చల్లగా, నీ కొడుకు లైఫ్ కూల్గా ఉంటుంది. వెళ్ళు. తెల్లవారితే నిన్ను పెళ్లి కూతురుని చేయాలి. భోంచేసి తొందరగా పడుకోవచ్చుగా.
పెళ్లి కళ ఉట్టిపడాల్సిన ఇంట్లో ఏదో పెద్ద విషాదం జరిగినట్టు ఏంటిది? మన అదృష్టం బాగుండి ఇంట్లో ఇంత జరిగినా అల్లుడు గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక్క మాట కూడా అనకుండా మంచి మనసుతో మౌనంగా ఉన్నారు. ఆ అమెరికా పిల్ల చేసిన తప్పుకి సంబంధం చెడిపోలేదు కాబట్టి సరిపోయింది. దానికి సంతోషించాల్సింది పోయి ఏంటిది? అక్క శాంతి తప్పు అన్నట్టు మాట్లాడద్దు. తప్పు కాకపోతే పోలీసులు ఎందుకు తీసుకెళ్ళట్టు? శామ్ తలుచుకుంటే ఈ నగల కన్నా 1000 రెట్లు ఎక్కువ నగలు కొనుక్కోగలదు. తనకు ఆ స్తోమత స్థితి ఉన్నాయి అమెరికాలో. సమర్థించుకోవడం కాదు చెల్లి, ఆ నగలు తను దొంగతనం చెయ్యాలనుకుంది కాబట్టి అందరి ముందు తలదించుకుంది. నేనే తప్పు చేయలేదని ఒక్క మాట అలా గట్టిగా మాట్లాడిందా? పోలీసులతో తల వంచుకొని వెళ్ళిపోయింది. చూడక్క, తనకు ఆ ఉద్దేశం రాబోదు. అది తెలుసుకోవాల్సింది నువ్వు. ఇది అసలు తన ఉద్దేశమో లేకపోతే ఆ నగలు నా కూతురుకి దక్కకూడదని వెనకుండి ఎవరైనా నడిపిన గ్రంథమో ఎవరికి తెలుసు? తెలిసి తెలియకుండా మాట్లాడడం, ఒకడి మీద అమానుషంగా నిందలు వేయడం తప్పు. నేనే పద్మక నగలు దక్కకూడదని శామ్ చేత నగలు తీయించినట్టు మాట్లాడతావేంటి? అమ్మా నువ్వు ఊరుకో. సూర్య, నేను ఉండలేనురా. నన్నంత మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు చెల్లి అలా ఉలిక్కి పడుతున్నావు? పెద్దమ్మా దయచేసి నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఎలా ఊరుకోగలను సూర్య? ఎవరో ఫ్రెండ్ కూతురు ఆ పిల్ల కోసం ఇంటి మనిషిని తోడికోడల్ని నన్ను మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే ఎలా ఊరుకోగలను? నా కూతురు పెళ్లికి ముందే మీరంతా ఇలా ఉంటే తల్లిగా నాకెలా ఉంటుంది చెప్పు? నువ్వే చెప్పు. అమ్మా నువ్వు కాసేపు ఆ టాపిక్ వదిలే. వదల్లేనురా. అసలు నాకు చెప్తున్నావు కానీ నువ్వు ఇక్కడికి వచ్చే క్షణం ముందు వరకు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి బాధపడుతున్నావురా? శామ్ గురించేగా. అత్తయ్య గారు కూడా మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? శామ్ ఏ తప్పు చేయలేదు, తను అలాంటి పిల్ల కాదనేగా.